తిరుమల పవిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడు అనేక అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అటువంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు వెంటబెట్టుకుని తిరగడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆమె విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల సెంటిమెంట్ తో కూడిన టీటీడీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వివాదాస్పద చైర్మన్ ను తొలగించే వరకు వైసీపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్లలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక పూజలు చేపట్టడం అనేది ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ అనేది చేపట్టడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా మన చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అక్కడ అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి అనేక అనైతిక కార్యకలాపాలుకి పాల్పడడం, అసభ్యకరంగా మాట్లాడటం వరుసగా మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి ధోరణి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారిని ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ వెంట పెట్టుకుని తిరుగుతున్నటువంటి